నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంత ఆర్ద అసోసియేట్స్ అనేవాళ్ళు 17 మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముసునూరులో 2021 సంవత్సరంలో స్థాపించారు. సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా 2021లో ముసునూరులో స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ, తండ్రి జాన్ మహమ్మద్, వయసు 53 సంవత్సరాలు, ముస్లిం, బాలాయ నగర్, ముసునూరు గ్రామం. ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఎల్ఎస్సిడి బ్రహ్మానందం, తండ్రి బలరామయ్య, వయసు 34 సంవత్సరాలు, ముసునూరు, కావలి మండలం. వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో, స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 10 రూపాయల వడ్డీ, 12 రూపాయల వడ్డీ, ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ చేసి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ మందా ప్రభాకర్, సన్ ఆఫ్ బాలకోటయ్య, 34 సంవత్సరం, ముస్లిం నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబరు 20/25 అండర్ సెక్షన్ 120B, 420, 406 IPC, రెడ్ విత్ 34 IPC అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1989 ఆఫ్ కావలి రూరల్ కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది. వీళ్ళు 2014లో ఈ షేక్ మహబూబ్ సుబానీ మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తల్ అనే పోలీస్ స్టేషన్లో 2021లో సేమ్ ఇలాగే క్రోర్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకొక పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది. ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు 17 మంది అనంత ఆర్ద అసోసియేట్స్, వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్, తర్వాత ఈతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా 5,35,92,120 రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రాపర్టీస్ కొని ఉన్నాడు ఇతను. ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది. 5,74,50,000 రూపాయలు ఇతని పేరు, వీళ్ళ ఫ్యామిలీ పేరుతో, పిల్లల పేరుతోనూ, వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొని ఉన్నాడు. అవి కూడా గవర్నమెంట్కి సీజ్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ రూపంలో 28,48,600 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత శాంసంగ్ మొబైల్స్ 2, ఒక డెల్ ల్యాప్టాప్, ఇవన్నీ కూడా సీజ్ చేసాము. టోటల్గా ఇంతవరకు 150 కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి. వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పటికి వరకు 25 కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా వస్తున్నారు. వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము. ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా చేయడం జరిగింది. ఈ వివరాల్లో మీకు తెలియజేస్తుంది.